హాయ్ నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలుగా ఒక సినిమా ప్రమోషన్ కానీ ఒక యాక్టర్స్ అందరూ ఒక సినిమా క్రూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంట్రడ్యూస్ చేయమన్నప్పుడు మామూలుగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కానీ అనో లేదంటే ఫలానా ప్రేక్షకులు కానో చెప్పాలి. సో అలా అందరూ అంటే ఈ సినిమాకి కానీ బన్నీకి కానీ త్రివిక్రమ్ గారికి కానీ పూజా హెగ్డేకి కానీ వీళ్ళందరూ ఫ్యాన్స్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ అడ్రస్ చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకి, తమిళ రాష్ట్రానికి, కేరళకి, హోల్ ఇండియాకి, న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి, అమెరికాకి అంటే మా కలెక్షన్స్ లిస్ట్ చూసి చెప్తున్నాను ఈ ప్లేస్. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్. అండ్ పండగ పూట మీ అందరితో సరదాగా మాట్లాడదామని ఈ ప్రోగ్రాం పెట్టాం. మామూలుగా పండగ స్పెషల్స్లో యాంకర్ ఉండి మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేస్తుంటారు కాబట్టి యాంకర్ కూడా లేదు. ఈరోజు అంతా మేమే యాంకర్లు, మేమే పర్ఫార్మర్లు మీరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బావా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే నేను నిన్న రాత్రి చూశాను సినిమా, నీకు కాదు ప్రేక్షకులు చెప్తున్నాను. నిన్న రాత్రి చూశాను సినిమా. అండ్ దెన్ ఐ థింక్ మొన్న కూడా సునీల్ అన్న ఎవరో అంటున్నారు నీ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయి ఉంటుందని. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దట్. జనరల్గా పండగ పూట ఏదైనా ఒక థ్రిల్లర్ సినిమా, ఒక హర్రర్ సినిమా వచ్చిందనుకోండి, కొంచెం మనం థియేటర్కి వెళ్ళి సినిమా బాగుందన్నా సరే ఏదో తెలియని ఒక భయం ఇంటికి వెళ్ళేటప్పుడు, అంటే చిన్న టెన్షన్ ఉంటుంది. పండగ అంటే పండగలో ఉండాలి కదండి. సో పండగ పూట మన ఇంటికి అందరు రిలేటివ్స్ వచ్చి అందరం బాగా కూర్చుని పండగను బాగా జరుపుకుంటే అది పండగ అవుతుంది. అలా కాకుండా నేను మావిడ వండుకు తినేసి పండగ ఈరోజు మా ఇంట్లో బాగా జరిగిందంటే అది పండగ అవుతుంది. సో ఈ పండగకి నేను మొన్న అన్నట్టు మీ ఇంట్లో వాళ్ళందరూ అంటే నవ్వే డేస్లో ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు, కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ ఈ పండగకి ఆ లోటు తీర్చిన సినిమాగా నేను ఫీల్ అయ్యానండి. ఆ పండగకి వాళ్ళు టికెట్ కొనుక్కుంటే వాళ్ళ ఇంటికి అందరూ రిలేటివ్స్ వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను. అయితే మామూలుగా పండగ పూట ఇంత మంచి సినిమా ఇచ్చిన త్రివిక్రమ్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్గా చాలా పాయింట్లు ఉండగా ఒక ఫాదర్ అండ్ సన్ పాయింట్ మీద ఎందుకు తీయాలని ఈ సినిమా ఫస్ట్ రూట్లో డెసిషన్ తీసుకుంటా? అంటే ఈ బేసిక్ ఐడియా చాలా రోజుల క్రితం చేసిన ఐడియా. ఫస్ట్ బేసిక్గా పిల్లల్ని మార్చడం అనే ఐడియా చాలా రోజుల క్రితం అనుకున్న ఐడియా. కానీ అంటే దాన్ని ఎలా అప్డేట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని ఎలా సరిపోయేలాగా చెప్పగలగాలి. అంటే ఇప్పుడున్న ఈ టైమ్స్లో ఉన్న ఆడియన్స్ అందరూ పాత సినిమా కదా అని ఫీల్ అవ్వకూడదు, ఇప్పుడు రిలవెంట్గా ఫీల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నోస్టాలజిక్గాను ఫీల్ అవ్వాలి. ఆ రెండు కలపడానికి మంచి సబ్జెక్ట్ అవుతుంది అనిపించింది. సో అండ్ ఏదో ఒక తెలియని సింప్లిసిటీ ఉందనిపించింది ఈ కథలో. అంటే మొదటి 10 నిమిషాల్లోనే ఫ్రాంక్ కాపరా చెప్పినట్టు ఫస్ట్ 10 మినిట్స్లోనే సినిమా కథ ఏంటో నువ్వు చెప్పే, వాట్ అనేది, హౌ అనేది తర్వాత నువ్వు ఎన్ని గంటలని చెప్పంటాడు. సో ఫస్ట్ 10 మినిట్స్లోనే ఆ వాట్ చెప్పడానికి కరెక్ట్ కథ అనిపించింది. సో నేను ఫస్ట్ 10 మినిట్స్లో లాక్ అయిపోతుంది అని అనుకున్న వెంటనే నేను బన్నీ గారికి ఐడియా టాస్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మొదటి 10 నిమిషాలు చెప్పిన వెంటనే లేదు సార్ ఇది మనం చేసేయచ్చు, ఇంకా ఫర్దర్గా దీని మీదకి వెళ్ళిపోవచ్చు అని ఇంకా అసలు రెండోసారి ఆలోచించకుండా లాక్ చేసేసాం. ఇంకా తర్వాత స్క్రీన్ ప్లే వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. తర్వాత అరవింద్ గారికి, చంద్రబాబు గారికి, వీళ్ళందరికీ తర్వాత చెప్పాం. సో ఫస్ట్ నేను అనుకున్న వెంటనే ఇమ్మీడియట్గా నీకు చెప్పిన వెంటనే నా రియాక్షన్ ఆయన నుంచి రావడంతో నాకు బలంగా అనిపించింది చేయొచ్చు. చాలా సంవత్సరాల నుంచి అంటే చాలా కొద్ది రోజుల నుంచి సినిమాలు చూస్తూ స్టార్ట్ అయిన తర్వాత మామూలు ఫార్మాట్లో ఇది జరుగుతుంది, హీరో హీరోయిన్ వాటర్. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత డౌట్ వస్తుంది, అరే ఏం చెప్దాం అనుకుంటున్నాను ఇంత కథ ఏంటి అని. ఆ క్వశ్చన్ చాలా రోజుల నుంచి చాలా సినిమాలు చూస్తున్నప్పటి నుంచి వస్తుంది సార్. మీరు చెప్పినట్టు ఆ ఫస్ట్ 8-10 మినిట్స్లో కాకుండా తర్వాత ఎప్పుడో ఓహో ఇదే కదా ఇది కాదా ఇదే అని చెప్పి డౌట్లు వచ్చి చాలా ట్రబుల్సమ్గా తీస్తున్నారు. బట్ ఐ ఫెల్ట్ దట్ వన్ మోర్ థింగ్ సార్, అంటే ఇంక్లూడింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అవ్వగానే కథలోకి వెళ్ళిపోయి ఇంత జరిగిందండి అంటే నాకు తెలియదు. అంటే నా సీన్ లేవో నాకు అంటే లైన్ లాగా తెలుసు, కానీ వెన్ ఐ సా ఇట్ ఐ గాట్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సార్. ఐ థింక్ ఫస్ట్ 8-10 మినిట్స్లో మీరు అంత గ్రిప్పింగ్గా కథలోకి తీసుకెళ్ళడం అనేది నాకు బాగా అద్భుతంగా నచ్చింది సార్. జనరల్గా మీరు యూత్, మేమందరం యూత్ అండ్ ఆఫ్, నేను బూతు యూత్ అండ్ హాఫ్ అంటే మనం అందరం డబుల్ యూత్ లేదు, మనం ఇంకా మళ్ళీ 1.5 జనరల్
జనరల్గా సరదాగా ఈజీ గోయింగ్ ఏదో లవ్ స్టోరీలు కొంచెం మ్యూజిక్ స్ట్రెంత్ వేసుకుని ఏదో కొంచెం డ్యాన్స్ స్ట్రెంత్ ఎలాగా మీరు వేసుకుంటారు అలా ఏదో సరదాగా లైట్ కొట్టేద్దాం అని కాకుండా ఇంత మెచ్యూర్డ్ క్యారెక్టరు మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎప్పటి నుంచైనా మీలో మనసులో ఎప్పటి నుంచైనా ఉందా ఇలాంటిది ఏదైనా చెయ్యాలని ఉండేదా మీకు? ఇందులో 2 విషయాలు. ఒకటి, ఎంటర్టైనర్ సినిమా చేయాలనేది మాత్రం ఉంది. అంటే చాలా రోజుల నుంచి చేయలేదు. రేస్ గురం తర్వాత మిగతా అన్ని సినిమాలు కూడా బాగా సీరియస్ అయిపోయినాయి. ఏ ఫిల్మ్ చేసినా కూడా ప్లాట్ఫామ్ మాత్రం ఎంటర్టైనర్ ఫిల్మ్ చేద్దాం అని అనుకున్నాను. బట్ నేను ఓపెన్గా చెప్తాను, అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు కదా. ఇది మాత్రం త్రివిక్రమ్ గారు నన్ను మోసం చేసిన విషయం, లిటరలీ మోసం చేసిన విషయం. ఎందుకంటే నేను జెన్యున్గా అనుకున్నాను. జెన్యున్గా నేను సినిమా చూసి అయితే నేను సినిమా చేసేప్పుడు నా మైండ్లో ఏముందంటే, జనరలీ ఎంటర్టైనర్ ఫిల్మ్స్కి హీరో బాగా ఎంటర్టైన్ చేసేయడం వస్తుంది, కానీ హీరో బాగా పర్ఫామ్ చేసేయడం రాదు. పర్ఫార్మెన్స్ జనరలీ ఎంటర్టైనర్ ఫిల్మ్స్లో స్కోప్ ఉండదు. అంటే ఒక ఆ జానర్ ఫిల్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహానటి, వెరీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ప్లాట్ఫామ్. లేదంటే ఒక క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఫిల్మ్ ఏదో ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం, మీకు క్యాన్వాస్లోనే మీకు పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసి ఉంటుంది. ఒక నాయకును అంటే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. సో ఆ టెంప్లెట్లోనే ఈ ఫిల్మ్లోనే పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని ఉంటుంది. జనరలీ ఎంటర్టైనర్ ఫిల్మ్స్లో పర్ఫార్మెన్స్ ఈజ్ ఓన్లీ హీరో బాగా ఎంటర్టైన్ చేశాడు అంటారు, కానీ పర్ఫామ్ చేసాడు అనేది రాదు. ఉన్న ఎనర్జెటిక్ సైడ్ బాగా చేశాడు, ఎనర్జెటిక్గా చేశాడు, ఎంటర్టైన్ చేశాడు, డ్యాన్సులు ఫైట్లు బాగున్నాయి, బాగా కామెడీ వచ్చింది, ఇవన్నీ వస్తాయి, కానీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని ఈ జానర్లో రాదు. అది నాకు తెలియకుండా ఆయన తీశారు. అండ్ నేనేమనుకున్నానంటే, ఓకే ఏదైనా ఈజీగా ఉందాం కొంచెం. నేను ఆయన జనరల్ అనుకున్నప్పుడు ఏంటి తీసుకోవాలి అంటే, ఎవ్రీ ఫిల్మ్కి ఏదో పర్ఫార్మెన్స్ ట్రై చేస్తుంటాం కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, ఎక్కువ చేయొద్దు తక్కువ చేయొద్దు, మధ్యలో ఉంచుతాం. నేను ఏదో మధ్యలో ఉంచుదాం నాకు మీటర్లో నేను చేస్తాను అనుకున్నాను, కానీ అది ఇంత కన్వర్ట్ అవుతుందని నేనైతే ఊహించలేదు. అంటే ఈజీగా అనిపించింది అది బేసికలీ. ఇప్పుడు జులైలో మీ ఇద్దరు కాంబినేషన్లో జులై చూసినప్పుడు హై టెంపో టెంపోలో ఫుల్ హెవీ ఎనర్జీ అన్నట్టు ఉంటుంది. దీంట్లో ఫస్ట్ చూస్తున్నప్పుడు ఇలాగ వెళ్తున్న దాన్ని అలా చేసింది మాత్రం నాకు తెగ నచ్చింది. అది మాత్రం అంటే చాలా సీన్లో ఫాదర్తో ముందు బిగిన్ అవ్వంగానే చిన్న లుక్ దానికంటే ఎంత బాగా చేశానంటే నేనైతే సో పర్ఫార్మెన్స్ నేను ఇప్పటికీ మీకు నిజం చెప్పాలంటే, సినిమా రిలీజ్ అయ్యి ఒక 2-3 డేస్ అవుతుంది, నేను ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. ఇప్పుడు అనొచ్చు నేను అనుకున్న దానికంటే సినిమా బాగొచ్చింది. ఇది మాత్రం మ్యాజిక్. మేము వర్కే చేసాం, కానీ ఈ మ్యాజిక్ నేను చూడలేదు, బట్ త్రివిక్రమ్ గారు చూశారు, నేనైతే చూడలే. ఏంటి సార్ దీని గురించి ఏంటి సార్? అంటే ప్రతి ఆర్టిస్ట్, సారీ సార్, నాకు చాలామంది హీరోలు ఫోన్ చేశారు, చాలా డైరెక్టర్లు ఫోన్ చేశారు, టెక్నీషియన్ ఫోన్ చేశారు, అందరూ ఒకటే మాట, ఈ జానర్లో ఇలా చేయొచ్చా అనే మాట. ఎలా చేశారు మీరు? త్రివిక్రమ్ గారు ఏమనుకున్నారు? నిజం చెప్తున్నాను, నాకు తెలియకుండా తీశారు. ఏం తీశారు నేను అడుగుతున్నాను సార్, ఏం చేశారు సార్? అంటే ఒక 2 years బ్యాక్, అంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఫిల్మ్, అంటే అప్పుడు ఆయన ఇంకా నా పేరు సూర్య చేస్తున్నారు, నేను అరవింద్ సమేత ఇంకా కథ చేస్తుంటేనోనే మన ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాం. మీకు గుర్తుంటే, నాకు కమర్షియల్స్ ఫార్మాట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్లో రాజ్ కుమార్ రావు కానీ, లేదంటే మన రాజ్ కుమార్ రావు కూడా స్త్రీ అనే సినిమా చేశాడు. అందులో కూడా అతను ఎడ్జ్ చేస్తాడు. సో అంటే అతను సీరియస్ పర్ఫార్మర్, కానీ కామెడీ కూడా ఉంటుంది అందులో, బట్ బాగా పర్ఫామ్ చేసేది అనిపిస్తుంది. అంటే అలాంటి ఒక లైన్ పట్టడం చాలా కష్టం కదా అని ఒక డిస్కషన్ బన్నీ గారు నా దగ్గర లేవనెట్టారు. ఎత్తినప్పుడు నాకు అనిపించింది, సరే వాళ్ళు వీళ్ళు చేయడానికి మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. వాళ్ళ సినిమాని వీళ్ళ సినిమాని మనం ఎందుకు రిఫరెన్స్ కింద పెట్టుకోవాలి? వై కాంట్ వీ మేక్ ఏ ఫిల్మ్ లైక్ దట్? ఇది నేను ఆయనకి చెప్పలేను నిజంగా. నేను దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. సరే ఆయనకి కోరిక ఉంది, ఇలా పర్ఫామ్ చేద్దాం ఒక కోరిక ఆయనకు ఉంది, అది నాకు అర్థమైంది. సో దాన్ని ఎలా మ్యాచ్ చేయాలి ఈ కథలో? సో ఎప్పుడైతే కథ ఓకే అయిపోయింది, సీన్స్ అన్నీ రాసేసుకున్నాం, డైలాగ్ కూడా వచ్చాయి, షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన మన ఏమంటుందనే ఆఫీస్ సీన్స్తోనూ ఫైట్ సీన్స్తోనూ. సో ఫస్ట్ మీతోనే మొదలైంది, అలాగే ఇద్దరితో మొదలైనప్పుడే ఒక రియల్ టైం రెగ్యులర్గా ఉండే ఒక మీటర్ కాకుండా ఒక రియల్ టైం మీటర్ ఫస్ట్ 2-3 డేస్లోనే పట్టడానికి ట్రై చేసాం. అది నాకు ఆయన చేస్తున్నాం, నాకు నచ్చింది, బాగుంది అనిపించింది, ఆయన సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఇంకా అందుకని దాని మీద ఎక్కువ డిస్కషన్ పెట్టాలి, అదే మీటర్లో మొత్తం సినిమా కొట్టేసాం. జనరల్గా ఫైట్స్ అనేవి మాస్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఫ్యామిలీస్ కూడా ఫైట్స్ని ఎంజాయ్ చేసేలాగా కొత్త కాన్సెప్ట్లో చేశారు. దానికి మెయిన్ ఫస్ట్ కారణం ఏంటండి?
పెద్దానికి మీరు నా వైపు చూపించేసుకోవాలి. సార్ అంటే త్రివిక్రమ్ గారు ఈ ఫిలిం చేసేప్పుడు ఒకటి అనుకున్నాం, త్రివిక్రమ్ గారు దీనికి ఇంకా బెటర్ ఆన్సర్ ఇస్తారు, బట్ నేను జస్ట్ ఊరికే దీన్ని చెప్తా, ఎందుకంటే నన్ను కూడా చెప్పమంటున్నారు కాబట్టి. ఏ డోసేజ్ ఎక్కువ ఉండకూడదు ఫస్ట్ అనుకుంది ఈ సినిమాలో. మీకు ఎందుకు ఈ సినిమా అంటే ఒకటే, ఈజీగా ఉండాలి ఫిలిం, ఈజీగా ఉండాలి, చాలా కథ లైట్గా ఉండాలి, పర్ఫార్మెన్స్ లైట్గా ఉండాలి, ఎమోషన్స్ లైట్గా ఉండాలి, డ్యాన్సులు లైట్గా ఉండాలి, ఫైట్లు లైట్గానే ఉండాలి, ఏదైనా లైట్గా ఉండాలి. కానీ కలెక్షన్స్ హెవీగా ఉంటాయి, చాలా హెవీగా ఉండాలి. నేను మా బాబు గురించి మళ్ళీ చెప్పాను కదా, ఇంటర్వ్యూలో ఉన్నా, బిగ్ బాస్లో ఉన్నా, మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్నా, ఎక్కడున్నా వైబ్ అదే. సో అలా ఈజీగా ఉండాలి ఫిక్స్ అయ్యారు. ఆ ఈజీగా ఎలా ఉండాలనేది, ఎందుకంటే ఫైట్ అనేది చాలా హార్డ్ విషయం, అది ఎలా సాల్వ్ చేస్తే ఆయన బెటర్గా చెప్పగలరు. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది, ముందు ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అయ్యేది చెల్లెలు చున్నీ గురించి. అదేంటంటే నా ఫీలింగ్ ఫైట్లుగా తీసుకుంటే. రెండోది అమూల్య అంటే పూజ ముందు మీటింగ్లో జరిగేది, ఫస్ట్ హాఫ్లోనూ ఈ 2 ఫైట్లే. ఫస్ట్ అనుకుంది ఏంటంటే చెల్లెలు చున్నీ గురించి జరిగే ఫైట్ చాలా ఎన్నో సినిమాల్లో ఉండేలాగా స్టార్ట్ అవ్వాలి, కానీ అలా ఉండకూడదు. అది బేసిక్గా రూల్ రాసుకున్నాం, ఎన్నో సినిమాల్లో స్టార్ట్ అయినట్టుగా స్టార్ట్ అవ్వాలి. అందుకని ఫస్ట్ డేలాగా ఏం చెప్తారంటే అట్లా చున్నీ లాక్కెళ్ళారంటే అదే నాకు అర్థం కాదు. ఆడాళ్ళు అయితే కనీసం కలర్ నచ్చింది తీసుకెళ్ళారు, మగాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు? సో విత్ దట్ స్టార్ట్స్. తర్వాత ఏంటంటే ఇంకోటి ఎవడో వచ్చి మీ చెల్లెలు కత్తిలా ఉందంటే థ్యాంక్స్ అండి అంట. ఎందుకంటే యూ కాంప్లిమెంట్ మై సిస్టర్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. మిడిల్ క్లాస్ వాళ్ళం మా చెల్లెలు అందంగా ఉంటే ₹1,00,000 తక్కువ కట్టడానికి పెళ్లి చేయొచ్చు కదా అని చాలా ఆనందించాను. సో అంటే ఒక ఆల్రెడీ ఉన్న పాత విషయంలో కొత్త యాంగిల్ ఎలా వెతకచ్చు అది పెట్టుకున్నాం. అలాగే ఫైట్లో ఇంట్రడ్యూస్ చేసే నవదీప్ని విలన్ చేయకూడదు, గోల్ అది. అందుకనే నవదీప్ని ఫస్ట్ ఒక లుక్ కూడా తీసేది, ఎందుకంటే నవదీప్ బేసిక్గా నెగిటివ్ చేసి ఉంటాడేమోలే అనే ఫీలింగ్ ఇవ్వాలని కావాలని క్లోజ్ తీసాం. కానీ ఖచ్చితంగా నవదీప్ నెగిటివ్ చేయకూడదు. సో అలా ప్లెజెంట్నెస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది కదా. సో అలాగే ఫైట్ మొత్తానికి ఆ గోల్ ఏంటంటే చున్నీని తీసుకెళ్ళడం ఎలాగ అంటే, ఒక పాడు చేసిన చున్నీని, నలిపిన చున్నీని వాళ్ళే ఉతికి ఇస్త్రీ చేసి గోల్ అది బేసిక్, అదే ఆ కాన్సెప్ట్. సెకండ్ది పూజని ఎవరు మన బ్రహ్మాజీ గారు ఏదో మాట అంటే ఇతనికి కోపం వచ్చింది, అంటే ఆడపిల్లవి అప్పడంలో నవ్వులేస్తుంది. అది బేసిక్ ఏంటంటే నా ఫీలింగ్, మేడం ఆవిడ ముందు ఎక్కువ హెవీగా ఫైట్ చేయకూడదు. అలా అని ఆవిడ ఎవడైనా ఏదైనా అన్నప్పుడు దాన్ని నెగేట్ చేయకపోతే తప్పు అవుతుంది. ఇప్పుడు మన సుపీరియర్ అథారిటీ ఉన్నప్పుడు, ఎవరైనా పక్కన ఉన్నప్పుడు, ఒక సుపీరియర్ ఉన్నప్పుడు వాళ్ళని ఎవడైనా క్వశ్చన్ చేస్తే ఆపుతాము, కానీ వాళ్ళు ఇరిటేట్ అయ్యేంత ఆపం. ఏదో ఒక మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే ఫైట్ ఉండాలి, బేసిక్ గోల్ అది. అందుకని తర్వాత వచ్చి మాట్లాడేటప్పుడు కూడా ఆవిడ్ని ఏమంటారు, దాన్ని సూపర్సీడ్ చేసో లేదంటే ఆవిడని డామినేట్ చేసో మాట్లాడకుండా ఉండేలానే డైలాగ్ ఉన్నాయి. అంటే నాకు బేసిక్గా ఇలాంటి మాట్లాడడం అలవాట్లేదండి, ఇలా మాట్లాడడం నాకు మ్యాచ్ కూడా అవ్వదు, కానీ తప్పదు కాబట్టి చెప్తున్నాను అని తప్ప. సో ఆవిడని సూపర్సీడ్ చేసి మామూలుగా రెగ్యులర్ సినిమాలో హీరోలాగా హీరోయిన్ని తోసి పక్కకు వచ్చి మాట్లాడడం అది చేయకూడదని ప్లాన్ చేసాం. సో అట్లాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ కూడా ఏంటంటే తాతగారి మీద చెయ్యి వేశాడు కాబట్టి కొట్టాడు. అందుకని ఆ ఫైట్ని ఫ్లాష్ బ్యాక్లో చెప్పు, స్ట్రైట్ చెప్తే హెవీగా ఉంటుంది. అలాగే లాస్ట్లో వచ్చే ఫైట్ నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ చిత్రాల సెప్పుడు ఫైట్ ఏదైతే హైలైట్ అని నువ్వు దేని గురించి క్వశ్చన్ దాని గురించి నాకు తెలుసు. ఆ ఫైట్ని ఎందుకు లైట్గా చెప్పామంటే, యాక్చువల్గా ఈ సినిమాలో కథ ప్రకారం ఎవరినో కొట్టి గెలవడం హీరోయిజం కాదు, ఒక నిజాన్ని భరించడం, మొయ్యడం, దాన్ని దాచగలగడం, అది కదా హీరోయిజం. అందుకని ఇవన్నీ సెకండ్ ప్లేస్లోనే పెట్టాం, ఫస్ట్ ప్లేస్లో పెట్టాం. సూపర్, అది బేసిక్ ఐడియా. అందుకని వీటిని ఏమంటారు, దాన్ని కొంచెం తక్కువ డోసేజ్లోనే ట్రీట్ చేసాం. ఇది కొంచెం కాన్షియస్గానే తీసుకుంటాను. అంటే నేను కూడా కొత్తగా లొకేషన్లో డ్యాన్స్ డైరెక్టరు అండ్ డ్యాన్స్ మాస్టరు, ఫైట్ మాస్టర్ అండ్ డైరెక్టర్ ముగ్గురిని చూసి నేను బోర్డ్ రూమ్ సీన్ డైరెక్టర్ వాజ్ అండ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వాజ్ అండ్
ఫైట్ కోసం రియల్ సతీష్ చిన్న పీస్ హీరో ఎగిరి కొట్టేదానికి So, ముగ్గురిని ఫస్ట్ టైం చూశాను నేను లొకేషన్లో అండి. నేను ఇప్పుడు దాకా చూడలేదు ఏ లొకేషన్లో. సో 2019 to 2020 500 was your score? My score? Huh. What 500 what? క్రోర్స్. Actually, more than that. నేను ఇంకా 500 ఎగ్జాగరేట్ Yeah. చేస్తే దాంట్లో కామెడీ See, వస్తుంది అనుకున్నా కానీ నేనే కామెడీ. Definitely. Some 220 was houseful. Odd, some 230, 240 was houseful. Yes. Okay. మీ ఇద్దరు స్కోర్ కంబైన్ చేసి కొట్టేసింది సార్ ఇప్పుడు. No, 220, No, she 230. started with Valmiki, na? There's Valmiki, Arvinda. No, Arvinda, Maharshi, Valmiki, అలా హౌస్ఫుల్ అలా 500 వెంకటపురం. plus అండి మినిమం. 1,000 crore heroine. and 1000 crore Oh god. Please, Pooja. Wow, Just that remove sounds 1 0 and good. give me 100 You didn't crores. realize. You didn't realize till now. I did. That sounds very good. క్యాలిక్యులేట్ చేసి 1000 చెప్తాను ఈ crore. ప్రోగ్రామ్ అయిపోయి ఎగ్జాక్ట్ స్కోర్ ఎంతో. Oh god. Yeah. I wish I got at least 1% of that. ఈ అమ్మాయికి అన్ని చిన్న కోరికలే సార్. మొన్న ఎప్పుడో ఇలాగేదో మాట్లాడుతుంటే మినీ కూపర్ అంటే నాకు చాలా డ్రీమ్ కార్ అని. డ్రీమ్ ఎందుకు కొనుక్కోవచ్చు కానీ లేదు, చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఏం చేస్తుందో మరి డబ్బులంతా మన తర్వాత కనుక్కోవాలి. డయర్ బ్యాగ్ గురించి కూడా నా దగ్గర ఇలాంటి ఒక కథ ఉంది. Oh god, yeah. చిన్న చిన్న కోరికలే. The thing is that I have to do so many films in order to afford that. I can't do one film in a year and just sit and be like relaxing. So I have to work hard. First of all, let me tell you one thing. A fellow who does one film a year is not relaxed throughout the year. 1 year ఫిల్మ్ చేయడం వల్ల ఆయన ఇది చెప్పడానికి Oh yeah. Your gap. Yeah. I've almost become the brand ambassador for Gap. There are even memes of me wearing Gap t-shirt. well said, sir. outside. Yeah, they should hire you. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అంటే జస్ట్ బిఫోర్ రిలీజ్ ఆర్ రిలీజ్ 1-2 days అప్పుడు నేను ఇక్కడ లేదు సార్. ఒక చిన్న ఫీలింగ్ అది ఏంటంటే గ్రోయింగ్ అప్ ఈవెన్ ఐ వాజ్ హార్డ్ కోర్, ఐ మీన్ ఈవెన్ నౌ ఆల్సో హార్డ్ కోర్ తెలుగు ఫిలిం సినిమా లవ్వర్. పండగ అంటే ఒక ఏ సినిమా, మా ఆవిడ సినిమానా మీ ఆవిడ సినిమానా, ఈ వార్ ఈ ఫైట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉంది. ఓ 15 years ముందు ఏదో అంటే సినిమా చూసే వాళ్ళ దాంట్లోంచి ఆడియన్స్లోంచి సినిమా తీసే దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వచ్చిన తర్వాత అప్పుడేంటి మనదేంటి, మన పరిస్థితి ఏంటి, మనకి ఎలా ఉంది, మన సినిమా ఏంటి, మనదేమైనా వస్తుంది, ఇది ఉంది. సో ఎక్కడో మధ్యలో ఒక ఫ్యాన్ ఫీలింగ్ అంటే ఒక పండగ రోజు ఒక అద్భుతమైన సినిమా చూసి చొక్కాలు దించేసుకున్న ఫ్యాన్ ఫీలింగ్ చిన్నప్పుడు ఉండేది. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సినిమాలు చూసినప్పుడు అది ఎక్కడో లేదు. సో ఆ ఫీలింగ్ అంటే జెన్యూన్గా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎవడో ఎక్కడ అమలాపురంలో భీమవరంలో కీబోర్డు ఫోన్లో కూర్చుంటే డైరెక్ట్గా మనకు వాడు చెప్పాలనుకుంటుంది ఏంటో చెప్పేస్తాడు. డైరెక్ట్గా ట్యాగ్ చేసి వాడు తిట్టాలనుకుంటే తిడుతున్నాడు, పొగడాలనుకుంటే పొగుడుతాడు. సో ద కైండ్ ఆఫ్ మెసేజెస్ ఆర్ ద వీడియోస్ ఆర్ ద రెస్పాన్సెస్ దట్ లైక్ అ థర్డ్ గై లైక్ మీ గెటింగ్ ఈ సినిమాలు అంటే ఒక తెలుగు ఫిల్మ్ ఆడియన్ ఎంత పిచ్చి ఉంటుంది తెలుగు సినిమా అంటే అనేది మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చింది. అంటే చూసి నిజంగా వాడు థియేటర్లో నిన్న ఒక ఫ్రెండ్ నాకు అంటే వాళ్ళ కంబైన్డ్గా ఒక 200-300 కోట్ల ఆస్తున్న ఒక మనిషి ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం వెళ్ళి భీమవరం నుంచి నా స్టోరీ చూడని ఆవిడ మెసేజ్ పెట్టింది ఒక రాజుగారు. మెసేజ్ పెడితే ఏముందబ్బా అని చూస్తే 30 to 40 కార్లు ఇంక్లూడింగ్ రేంజ్ రోవర్లు అవి ఇవి పండక్కి ఊరెళ్ళి అక్కడ థియేటర్కి వెళ్ళి అక్కడ లోపల హడావిడి చేసి వాళ్ళు అంటే ఎంత డిఎన్ఏలో ఉండిపోయింది మనకు తెలుగు సినిమా అంటే ప్రేమ అనేది. అది ఒక్కసారి మళ్ళీ గుర్తొచ్చింది సార్ ఈ సినిమాతో, ఈ సంక్రాంతికి మాత్రం డెఫినెట్గా. ఎందుకంటే నల్గొండ నుంచి ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి కింద నెల్లూరు ఎక్కడి నుంచి రాములో సాంగ్ టైంకి స్క్రీన్కి ఎదురు ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ ద ఆడిటోరియం దే ఆర్ డాన్సింగ్ దేర్. ఆ వీడియోలు చూశాను. ఇందాక ఒకటి ఇందాక ఒకటి చిచ్చుబుడ్లు బాంబులు పెట్టారు థియేటర్లో కింద. థియేటర్ ఓనర్ రియాక్షన్ అరే నేను అది చూసి అది చాలా డేంజరస్ ఇష్యూ. లేదర్ అలా చేయకండి బాబు, అది ఫైర్ వర్క్స్ బయట పెట్టండి. బయట లడీలు పెట్టి లోపల మనలో ఉన్న బాంబుల్ని పేల్చండి కానీ థియేటర్లో బాంబులు పేల్చకండి. ఫైర్ బాంబులు పేపర్ బ్లాస్ట్లు పెడతారు లోపల. Yeah, that I saw that bomb video where they were blasting. I was like, wow.
But I feel like the craziest fans are the Telugu fans. That's what. They are the craziest. At some point, I forgot that even I was a fan. I became an actor. I forgot. Like generally, somewhere we are thinking about other things now. What are we doing? With this film, that emotion came back. Like literally, like అంటే ఇదే కదా మనకు కావాలి, ఇదే కదా గురూజీ ఇచ్చేసారని ఒకడు, లేదంటే బన్నీ గారు ఇచ్చేసారని ఒకడు. అంటే ఎంత ఆనందపడుతున్నారంటే వాళ్ళకి ఏంటి ఆనందం ఫైనల్గా. సో సంక్రాంతి అంటే రోజు నిజంగా ఎమోషనల్, జస్ట్ ఎమోషన్. డబ్బులు హెవీ కలెక్షన్స్ లాగా అరవింద్ గారికి, హారిక హాసన్ గారికి వస్తాయి, మీకు సార్కి నెక్స్ట్ సినిమా రెమ్యునేషన్. సో ఎటు నుంచి చూసినా వాళ్ళ ఆనందపడేది కూడా మన అడ్వాంటేజ్గా నిజంగా ప్రేక్షకులు. అమేజింగ్ అమేజింగ్. No, but I always say this in Hindi also when I go, like, you know, when a film says they've made 100 crores and all, I just feel like they need to sometimes see the collections in Telugu, because 100 crores, if you think about it, coming from just 2 states, Andhra and Telangana. No, one state, just you they know, became 2. Of course, like now 2 states, is like how many people are going to watch the film again and again just for the love of cinema, whereas in Hindi films it's a very large range of like international audience who is watching that. So I always feel like they should come and see the madness. టోటల్ 3 crores కదా సార్ మనకి 2 స్టేట్లో సినిమా వాచింగ్ ఆడియన్స్, అంతే కదా? కరెక్ట్. దేర్ అబౌట్ 3 crore people who watch Telugu films in the 2 states, and they are giving 100-200 That's crores of what I'm collection. saying, yeah. హిందీ టోటల్ గా చూస్తే సల్మాన్ భాయ్ తెలుగు ఫిల్మ్ కబ్ కర్ రే ఆప్. రివర్స్ మనల్ని అడుగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి, మీరు ఎప్పుడు సార్ హిందీలో చేస్తారు, వద్దు వాళ్ళని ఇక్కడికి రమ్మ. ప్యారిస్ అంటే ఇంకొకటి ఆయన ఇందాక అన్న దాని ప్రకారం బిహైండ్ ద సీన్స్ టాపిక్స్ లాంటివి అంటే బాగుంటుంది. సో ఏమన్నా సెన్సార్ డే నువ్వు పాడిన పాట నేనేం చెప్పలేదు. ప్యారిస్లో నువ్వు పాడిన పాటే. ప్యారిస్లోనే చలి, బస్సు మీద చలి వేస్తుంది, అసలు వేరే లెవెల్లో ఉంది అది. దాంట్లో వన్ మోర్ అంటున్నాను మాస్టర్. అప్పుడు ఒక పాట వచ్చింది నాకు, రాహుల్ కృష్ణకి, ఏంటి, నా కాళ్ళే వణికినా నా పళ్ళే బిగిసిన తీయవా త్వర త్వరగా పాట సామజవర గమన ఈ చలికి ఆగగలన. ఎంత బ్యూటిఫుల్ సిటీ సార్ అది. ఆ పాటలో కూడా ఎంత బ్యూటిఫుల్గా తీశారు ఆ పాట. ఐ థింక్ పిఎస్ సార్ ఇట్స్ లైక్ ఎ జెమ్. లైక్ అంటే ఒక బిహైండ్ ద సీన్ పిల్లర్ అయి ఉండి తర్వాత కూడా ఇప్పుడు కూడా బిహైండ్ ద సీనే ఉన్నారు, కానీ ఐ థింక్ ఈజ్ అ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్, వన్ ఆఫ్ ది గ్రేట్. ఆయన త్రికం గారు ఏ టైంలో కానీ డిసిషన్ తీసుకున్నారో, యాక్చువల్లీ ఒరిజినల్ సామాజ వర్గం సాంగ్ 4 months బ్యాకే వచ్చేసింది. అది పూణేలో షూట్ చేద్దాం, అయితే హైదరాబాద్ మాల్స్లో షూట్ చేద్దాం, ఆవిడ ఆఫీస్లో షూట్ చేద్దాం. నేను చాలా అప్సెట్ అయ్యండి హైదరాబాద్ మాల్స్లో. నాకు ఒక రోజు ఫోన్ చేసి, నేను ఇలాగ బాబా పాట అదిరిపోయిందంటే దీన్ని మనం ప్యారిస్లో షూట్ చేస్తానంటే జోక్ చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత సరికి మెసేజ్ పెడితే ఆయన కూడా అన్నారు, ఓ బాబు ప్యారిస్ ఎప్పుడు వెళ్ళలేదు. ప్యారిస్ అన్న వెంటనే అందరికి ఎక్సైట్మెంట్ వచ్చింది, ఎందుకంటే ఇంత పాటకి బేసిక్లీ అంత క్యాన్వస్, ప్యారిస్ లాంటి క్యాన్వస్ ఉంటే మ్యాచ్ అయిపోద్ది, మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. మన ఫారిన్లో మనకి చేసిన లైన్ ప్రొడ్యూసర్ గోపి గారు ఉన్నారు కదా, ఆయన హెల్ప్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నేను అడిగా ఏ కంట్రీకి వెళ్తే ఇది బెటర్గా ఉంటుందంటే ఆయన సాంగ్ వినిపించాను. నేను వినోద్ గారు కూర్చుంటే ఇది ప్యారిస్ చేద్దాం సార్, ఎందుకంటే పూజ చేసే కంపెనీ ఏమో ప్యాక్యో బ్యాగ్స్ అనే టూరిజం కంపెనీ కదా, మీరు ప్యారిస్ చూపించిన వెంటనే ఇమ్మీడియట్గా నాట్ మచ్ టు సే సార్, ఒక టూరిజం కంపెనీ ప్యాకేజీ టూర్కి తీసుకొచ్చారనేది ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. సో ఆ రకంగా కూడా మీకు స్టోరీలో ఉన్నట్టు ఉంటుంది అండ్ క్యాన్వస్ బిగ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఐడియా మాత్రం గోపి గారి దగ్గర నేను కాన్ఫిడెన్స్ ఇచ్చాను, ఏం పర్లేదు, నేను పర్మిషన్ పట్టుకొస్తాను, మీకెందుకు, మీరు రండి, వీఆర్ డూయింగ్ ఇట్. Samaja being a love song, the most apt place to shoot it was the city of love, Paris. You know, like it's called the city of love, and I think if it's the ultimate love song, then Paris was perfect. అవును, మీ అండ్ రాహుల్ రామకృష్ణ ఆల్మోస్ట్ ఫెల్ ఇన్ లవ్. వెదర్ సపోర్ట్ కూడా నేను ప్యారిస్ అనగానే బావా బాగానే ఉంది, మీరు డ్యూయట్లో ఉన్నాను, నేను రాహుల్ రామకృష్ణ ఏం చేయాలి ఇప్పుడు ప్యారిస్? అమ్మా నా And దగ్గర me ఒక in a sari. ready. కానీ నా లైఫ్లో ఎన్నో ఆడిన పాటలు ఉన్నాయి, కానీ ఇంత పాడిన పాట ఇది ఒకటే. నా దగ్గర ఒక అద్భుతమైన వర్కింగ్ స్టిల్ ఉంది ప్యారిస్లో. ప్లేట్లో పలావు, కుర్మా, రైతా,
అది ఫోర్గ్రౌండ్లో ఉంటుంది, ఎదురుగుండా ఐఫిల్ టవర్ ఉంటుంది. ఐఫిల్ టవర్ ముందు భోజనాలు కానీ ఆయన బాగా చూసుకున్నారు ఆయన గోపి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటనుకున్నారు, He made biryani there in Paris. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐఫిల్ టవర్. So thank you, sir. But that's the film world for you, so you can sit on the Swiss Alps with a chair and masala chai only when you're part of this film industry. Perfect. ఇప్పుడు దాకా జనరల్గా చూసిన సినిమాల్లో, ఫ్యామిలీ సినిమాల్లో కూడా పాత సినిమాల నుంచి ఇప్పుడు దాకా జనరల్గా తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించే సినిమాలు చూశాను. ఈ సినిమాలో మెయిన్ నాకు అంటే పిల్లల తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది నాకు గట్టిగా తగిలింది. అంటే దీని గురించి చెప్పాలంటే థ్యాంక్స్ టు బన్నీ గారు. ఓకే. ముందు నేను రాసిన స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిపోయి లాస్ట్ క్లైమాక్స్ కూడా సీల్ చేసేసాం. సీల్ చేసిన తర్వాత నువ్వెందుకు ఈ ఇంట్లోకి వచ్చావు, నీకు గుర్తింపు అవసరం లేనప్పుడు, నీకు డబ్బులు అవసరం లేనప్పుడు ఎందుకు లోపలికి వచ్చావు అని అడిగితే మేము బేసిక్గా ముందు వేరేదేదో ఒకటి రాసాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ దగ్గర అసలు నాకు ఐడెంటిఫికేషన్ అనేది లేదు, నాకు అది చాలా సఫికేటింగ్గా ఉంది. సో నేను దానికోసం వచ్చాను. ఇలాంటివి 2-3 ఆప్షన్స్ అనుకున్నాను. బట్ బన్నీ గారు అనేది దాంట్లో కూడా ఏదో ఒక స్వార్థం కనిపిస్తుంది సార్. అసలు ఏ స్వార్థం లేకుండా మనం ఏం చెప్పలేము. సో అది ఆ మాట నన్ను ట్రిగ్గర్ చేసింది. ఇంకా ఆలోచిస్తే నాకు ఇది తగిలింది. అంటే ఎంతసేపు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవటమేనా, అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా, అది రాగానే ఇంకా అర్థమైపోయింది మాకు. ఈ రౌండ్ ఇట్ ఆఫ్ నైస్. అది చాలా కొత్త, అంటే అది జెన్యూన్గా ఎప్పటి నుంచో అంటే తల్లిదండ్రులు కోరుకుంటున్న ఫీలింగ్ అది. అందుకే సంక్రాంతి రోజు కూడా దీపావళి చేసుకుంటున్నారు, అయ్యే మందులు కాల్ చేస్తున్నారు సార్. ఎక్కువ మంది యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఫోన్ చేశారు సార్. వాళ్ళందరూ సీన్ చాలా బ్రీజీగా తీసాడు సీను అని అన్నారు. మిమ్మల్ని సీన్ అని చూస్తారు. సినిమా చాలా బ్రీజీగా తీసాడు, చాలా ఫీలింగ్ వస్తుంది, కానీ చాలా లైట్గా ఉంది. ఇది ఏం చేశారు అని అడిగారు. నాకు తెలియదు, ఎందుకంటే ఇది కొంత డైరెక్టర్లకు సంబంధించిన విషయం కాబట్టి. నేనేదో మంది ట్రావెల్ వేరు, మీది వేరు. అంటే దీనికి ఫస్ట్ వెరీ బిగినింగ్ మనం అనుకున్నప్పుడు ఫస్ట్ కథ అంతా లాక్ అయిపోయిన నేను వినోద్ గారు కూర్చున్నప్పుడు సినిమాతో కలర్ ప్యాలెట్ ఎలా ఉండాలి, సినిమా కలర్స్. నేను ఆయన అనుకున్నానంటే క్లాసికల్ రొమాన్స్, పాతకాలపు రొమాన్స్ అంటే ఎలాంటి ఎలిమెంట్స్, ఎలాంటి కలర్స్ ఇష్టపడేవారు అవే వెళ్దాం సార్. బేసిక్గా అవి క్లీషే అనుకుని వాటిని ఓకే ఆల్టర్నేటివ్ కాకుండా వేరే కొత్తగా ఏం చేద్దాం అని ఆలోచిస్తాం కదా. లేదు, ఆ పాత ఆల్టర్నేటివే పట్టుకుని దానికి ఇంకో ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా దాంట్లో న్యూ ఎలిమెంట్స్ ఏం వెతకచ్చు. అందుకే మీరు బుట్ట బొమ్మలు కూడా చూడండి, అంతా ఆ ఓల్డ్ క్లాసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్నో, పింక్స్, రోజెస్, ఫ్లవర్స్, బ్యూటిఫుల్ గర్ల్ విత్ very simple, nice costumes, not too much jewelry. So a boy with very simple pastel colors, pastel walls, very minimal dances. Somebody is enjoying their music in the back. ఎవరో ఒక ఇద్దరు గిటార్ ప్లే చేస్తుంటారు, ఒక ఇద్దరు అమ్మాయిలు డాన్స్ చేస్తుంటారు చిన్న గ్రూప్కి. అన్ని ఇలాంటి ఎలిమెంట్స్. మరి దీంట్లో మన టచ్ ఏంటి కొత్తగా, మినిమల్ ఏరియాలోనే ఫోకస్ ఉంచడం, మిగతా అవుట్ ఫోకస్ దానికి టిల్ట్ అండ్ షిఫ్ట్ అని ఒక లెన్స్ వాడు. సో దానివల్ల న్యూ లుక్ వచ్చేసింది పాటకి. ఇలాగ సినిమా మొత్తానికి చూస్తే ఏమనుకున్నాం అంటే హెవీ ఎమోషన్ కానీ, లేదా ఏమంటారు కామెడీ కానీ, లేదంటే ఫైట్స్ కానీ ఏది డీల్ చేసినా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువ స్టడీస్లో డీల్ చేసాం ఈ సినిమా. స్టడీ షాట్స్ చాలా ఈ సినిమాలో మీరు జిమ్మీ వాడిన సందర్భాలు అతి తక్కువ, క్రేన్స్ వాడిన సందర్భాలు అతి తక్కువ, డాలీ వాడిన సందర్భాలు కూడా అతి తక్కువ. ఆయన క్యారెక్టర్ మూవ్స్, ద కెమెరా మూవ్స్. అదర్వైజ్ వీలున్నంత వరకు స్టడీగా అంటే సబ్టిలిటీని ఎక్కువ ట్రై చేసాం. అందుకని బహుశా బ్రీజీగా ఉండొచ్చు నా ఫీలింగ్, నన్ను అడిగితే. ఇంకోటి జెన్యున్గా అందరూ అన్న మాట, ఇది నా సినిమా, ఏదో ఇంత ఇలా హిట్ అయింది కాబట్టి అందరూ నాకు చెప్పారు ఏం లేకుండా సార్. జెన్యున్గా చాలామంది అంటే ఫీడ్బ్యాకే కదా, ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు, సార్ నా లైఫ్లో నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇన్ని ఫోన్ కాల్స్, ఇన్ని రెస్పాన్సెస్, ఇన్ని మెసేజ్, ఇంతమంది ఆల్మోస్ట్ అందరూ నాకు ఎప్పుడు ఫోన్ చేయలే. సో దాదాపు నేను ఒక 600-700 ఫీడ్బ్యాక్స్ తీసుకుని ఉంటాను. అందరూ ఒక ప్లెజెంట్ మాట అన్నారు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు, మీరు దీనికి ఏమైనా అనుకున్నారా అంటే ఈ మధ్య ఇలాంటి సినిమాలు రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని దానికి ఏమైనా లెక్క ఏమైనా ఉందా? దేనివల్ల ఆల్కా ఫీలింగ్ కలిగింది? నిజంగా అదేమనుకోలే. మన ఇద్దరం ఫస్ట్ అనుకున్న మాట ఏంటి, మనం ఆనందంగా ఉండాలి,
ఈ సినిమా చాలా ఆనందంగా చేయాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో జనం కూడా దీన్ని ఆనందించాలి. ఈ మూడే ఎలిమెంట్స్ అది మన విష్. గుర్తుంది కదా, మనం 1.5 years బ్యాక్ పెట్టిన విష్. ఫస్ట్ మనం కలిసి మాట్లాడుకున్నాం. నాకు తెలిసి అదే చివరి వరకు ఆ మాట మీద మనం నిజాయితీగా ఉన్నట్టున్నాం. అందుకనే ఫైనల్గా ఇది ట్రాన్స్లేట్ అయిందని అనుకున్నాం. నిజంగా అంతకుమించి దీంట్లో నాకు ఇంకేం కోడ్ డెసిఫర్ చేయాలో నాకు తెలియదు. అంటే నాకు ఈ రెండు అడిగితే నేను అనుకున్నా బహుశా డైరెక్టర్ గారు ఇలా అనుకున్నారేమో, ఓ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది, ఇందులో కొడితే బాగుంటుంది అలా మీరేమో ఒక అలాంటిది కొన్నిసార్లు అలా ఒక లెక్క ఉంటుంది. అనుకుంటాం, దీనికి ఆ లెక్క ఏం లేదు. బట్ మీరు మొదట అడిగిన దానికి నా దగ్గర ఏదో నేను కొంత వర్క్ చేశాను కాబట్టి ఆ హోంవర్క్ మీకు చెప్పారు. ఏంటంటే వీళ్ళంత వరకు కదలకుండా చెప్దాం, సింపుల్గా చెప్దాం. సో ఎక్కువ ఉపన్యాసాలు వద్దు. బేసిక్గా రాసేటప్పుడు కూడా లైన్స్ చాలా సింపుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు పూజ మీకు చాలా పెద్ద విషయం చెప్తుంది, ఏది నెత్తి మీద ఉంటే కిందకి చూడడం. అది నిజంగా మనం మామూలుగా నార్మల్గా చూడండి, ఎవరైనా ఈ వర్క్ చేసే లేబర్ కానీ వాళ్ళు కానీ నెత్తి మీద కూలీలు కానీ లేదంటే హెవీ వెయిట్తో పనిచేసేవాళ్ళు కానీ వెయిట్ నెత్తి మీద పెట్టుకోగానే తలకి ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. సో దే కాంట్ లుక్ డౌన్, కిందకి చూడలేం. అలాగే మనం ఎంత కష్టపడితే అంత పైకి లేస్తాం. చాలా పెద్ద మాటని ఆ అమ్మాయి ఏజ్కి, అంటే ఒక mid-20s ఉండే అమ్మాయి ఎలా చెప్పొచ్చు ఆ ఫిలాసఫీని, అంత సింపుల్ లైన్స్లోనే ట్రై చేసాం. అలాగే మీరు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు, ఆ ఏజ్లో ఉండేవాడు ఎలా మాట్లాడతాడు, mid-20s ఉండేవాడు ఎలా అంత యంగ్గానే మాట్లాడే ప్రయత్నం చేసాం తప్ప పెద్ద పెద్ద ఉపన్యాసాలు. అలాగే మన ఇంటి డ్రాయింగ్ రూమ్లో కూడా పెద్ద ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడుకున్నాం. చాలా సింపుల్గా క్యాజువల్ మాటల మధ్యలోనే మన ఫీలింగ్స్ అన్నీ అదే ట్రై చేసాం. బహుశా అది ఎక్కువ మందికి తాకి ఉండొచ్చు. అంటే నేను నిజాయితీగా చెప్పాలంటే సినిమాలో డైలాగ్ రాసే ప్రయత్నమే చేయలేదు, జస్ట్ మాట్లాడే ప్రయత్నం చేసాం. అంటే ఈ అమ్మాయి ఇది మాట్లాడితే ఓకేనా, ఈ అబ్బాయి ఇది మాట్లాడితే ఓకేనా, లేదంటే నవదీప్ ఇది మాట్లాడితే అతని ఏజ్కి మ్యాచ్ అవుతుందా అవ్వదా, సునీల్ ఇది మాట్లాడితే కరెక్టా కాదా. అక్కడ మాట రావట్లేదు, వదిలేసాను అంతే. అంతేగాని పుష్ చేయదు. ఎలాగైనా సరే ఒక జోక్ ఆ ప్రయత్నం అయితే చేయలేదు. ఓకే రాదా, ఐ సరెండర్, నేను ఒప్పుకుంటున్నాను, ఈ సీన్లో ఇంతే కామెడీ ఉంది, ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఇంతే వస్తుంది, నేను దీంతోనే ఓకే, అది ట్రై చేశాను. నేను ఇది జనాలు అడిగింది కదా సార్, నాకు అనిపించింది నేను అడుగుతున్న క్వశ్చన్. ఈ సినిమాలో చాలామంది హైలైట్స్ బోర్డ్ రూమ్ సీన్ చెప్తున్నారు, లాస్ట్లో ఉన్న క్లైమాక్స్ చిత్రాలు జరపడం ఫైట్ చెప్తున్నారు. ఇలా 2-3 ఏది చెప్పినా కూడా అవన్నీ మీరే ఎక్కువ ఇంతకుముందు నుంచి బాగా ఫస్ట్ నుంచి ప్లాన్ చేసిన స్టేజ్లో లేదు. మీరు లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏదో పడాలి, ఇక్కడ ఏదో మ్యాజిక్ జరగాలి అని అంతే పెట్టుకున్నారు. అక్కడికి వచ్చేసరికి మ్యాజిక్ జరిగిపోయింది. ఎలా అంటే అది అంటే ఇంటర్వెల్ సీన్ కూడా తీయాలనుకున్నా ఇదే ఒక మూమెంట్ వచ్చేసింది, మ్యాజిక్ జరిగిపోయింది. ఏంటి సార్ ఆ మ్యాజిక్ జరిగిపోవటం రీజన్? అంటే నిజంగా ఇప్పుడు కాదు, ఇంతకుముందు మామూలుగా అయితే కాదు సార్, అప్పుడు బాగా రాసు జనరల్ ఏంటంటే సార్, ఏదైనా ఒక ఎపిసోడ్ కుదిరినప్పుడు ఫస్ట్ నుంచి అనుకున్నాం, లేదా దీని గురించి ఇలాంటిది ఒకటి తీద్దామని అనుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే ఉంది బుట్టబొమ్మ, అందరికి బుట్టబొమ్మ సాంగ్ ఉందంటే నాకు మైండ్లో ఒకటి ఉంది జెన్యున్గా. చిరంజీవి గారు కొన్ని పాటలు ఉంటాయి, చమ్మక్కు చమ్మక్కు దాని చుట్టుకో. నేను జనరల్గా డ్యాన్స్ చేసేప్పుడు కొంచెం ఎక్కువ హార్డ్గా డ్యాన్స్ చేస్తాను, నేను సాఫ్ట్గా ఒక డ్యాన్స్ చేయాలి అని ఒక థాట్ అయితే ఉంది. సో బుట్టబొమ్మ లాంటి సాంగ్ కుదిరినప్పుడు నాకు ఓకే, నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, మనకు కరెక్ట్గా అలాంటి సాంగ్ కుదిరింది, మనం అలా చేస్తే బాగుంటుంది, మీరు అలాంటి సాంగ్ పెట్టారు, అలా కుదిరింది, అలా చేసాం. అలా మీకేమైనా మైండ్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇలాంటి ఉందా? అనుకున్నాను ఇంటర్వెల్ కనుక నేను కరెక్ట్గా లాక్ చేశాను అంటే, హీరో క్యారెక్టరైజేషన్ అంటే హీరో ఎంత ఏడవాలి, ఎంత షాక్ తినాలి, ఎంత సర్ప్రైజ్ అవ్వాలి, అది మనకి ఎంత గుచ్చుకోవాలి, అది ఒక్కటే నేను బాగా ఎక్కువ కష్టపడి ఎక్కువ తప్పించి డిజైన్ చేసిన ఏరియా మాత్రం అది. చాలా రాసి కొట్టేసి వద్దు 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 ఇది మాత్రం సరిపోతుంది. అంటే ఎలాంటి చిన్న జాగ్రత్తలు కూడా తీసుకున్నానంటే, నర్సు చెప్తుంది మీకు ఏది జరిగిందంతా, అక్కడ బేసిక్గా విజువల్ చూపిస్తామని అనుకుంటాం, నేను కావాలని చూపించడం. ఎందుకంటే ఒక ఆడియన్స్కి ఆల్రెడీ తెలిసిన విషయమే, హీరో విన్నాడు అంతే. బట్ ఎక్కడ చూపించాలి అనుకున్నానంటే, ఫాదర్ నడుస్తూ ఉంటాడు, మీరు అతను మాట్లాడుతుండగా అతను చూస్తూ ఉంటాడు, వాడు మాట్లాడుతున్న అసలు మీకు ఏది సెన్స్ లోపలికి వెళ్ళట్లా, అంటే మీకు అన్నీ కట్ ఆఫ్ అయిపోయాయి టోటల్గా. వాడు మాట్లాడుతూ ఉంటే 25 ఏళ్ల క్రితం వాడు ఏం చేసుంటాడు, ఇలా మార్చి ఉంటాడా, ఇలా చేసుంటాడు, ఇంత అన్యాయం, ఇంత కోల్డ్ బ్లడెడ్గా ఇలా చేసేసాడా, ఆ డెడ్ బాడీ చూడగానే దీన్ని ఇలా తోసి చంపేశాడా, ఇవి మాత్రం బాగా డిజైన్ చేసి
ఎక్కువ వర్క్ చేసిన ఇది అది నా ఫీలింగ్ ఏంటంటే ఇది కనుక కుదిరితే ఇది మనకి మిగతా దారి మొత్తం ఇదే సెట్ చూపిస్తుంది కరెక్ట్ టోన్ మనం ఏం చేయాలి అనేది ఇది చెప్పేస్తుంది మనకి సార్ దాన్ని బాగా బలంగా పట్టుకున్నాం దీన్ని హక్ చేసుకుని కూర్చోదా సీన్ సో ఇట్ విల్ షో యూ వే టు గో Wow, this has become an educational interview for me. I'm like, where's my notebook? జనరల్గా ఇది చాలా అంటే మంచి ఫీల్ గుడ్ థిన్ లైన్ కదా ఇది. అంటే ఇప్పుడు అంటే చాలా అద్భుతంగా వచ్చేసి చాలా బాగా అన్ని రకాలుగాని ద బెస్ట్ వచ్చేసింది సినిమా. ఇప్పుడు దాకా అందరూ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీరు బాగా హిట్ సినిమా ఏంటి మీరు చేసిన దాంట్లో అంటే ఈ సినిమా పేరు చెప్తే సరిపోద్ది ఫ్యాక్ట్ అయితే. కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు మీరిద్దరు రూట్ నుంచి ట్రావెల్ అయ్యారు. స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైనా ఇది తెగదేమో ఇది చేయలేమో ఎక్కడన్నా భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈజీగానే వర్క్ ఈజీగా జరిగిందా, లేదంటే మీరు ఈజీగా అంటే అబద్ధం అట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్ అని కూడా అనుకోవాలి. ఇంపాసిబుల్ అని కూడా అనుకోవాలి. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా కొట్టేసాం. ఇంటర్వెల్ దగ్గర గమ్ముని ఎరవేవాడు. బట్ సెకండ్ హాఫ్ దాని దగ్గర నుంచి అంటే ఆ ట్రూ టు దట్ స్క్రిప్ట్ ఉన్నవి చాలా మనలో చాలా భయాలు ఉంటాయి కదా. ఇది వర్కౌట్ అవుతుందా అవుదా, మేబీ కమర్షియల్ సినిమా అంటే ఇవన్నీ ఉండాలా, ఇవి అక్కర్లేదు అనుకోవటానికి మాకు ఎక్కువ టైం పట్టింది. ఏం పర్లేదు, ఇది వద్దు, నో ఇట్స్ ఓకే, ఇది లేకపోయినా పర్లేదు, ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి మాకు ఎక్కువ టైం పట్టింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, సాంగే ఉండదు, నువ్వు అబ్జర్వ్ చేయి. కానీ అన్ని సాంగ్లు ఉన్నాయి. there is no song but there is a lot of songs. మొత్తం సెకండ్ హాఫ్ మ్యూజికల్గా ఉంటుంది, సాంగ్స్ లేదు మ్యూజికల్గా ఉంటుంది. Like the boardroom scene, which is the highlight. I want to know, how did you think of a scene like this? Because that is when I thought it would get serious and it doesn't. So I want to know how. అది డైలాగ్ కూడా ఉంటుంది, బోర్డ్ రూమా బార్ రూమా అంటే. నాకు ఫస్ట్ తిరుపతి గారు మొత్తం నాకు బాగా గుర్తుంది. బోర్డ్ రూమ్ సార్ గట్టిగా అల్లరి చేయాలి, ఇదే బాధ, గట్టిగా అల్లరి చేయాలి అంటే థియేటర్ బద్దలైపోవాలి, ఇదే బాధ. ఇదే అన్నారు. అది వచ్చేంత వరకు అది వస్తుంది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇదే ఆయన కోరిక అయితే ఉంది, ఇదైతే బద్దలైపోవాలని మాత్రం ఆయన కోరుకుంది. నాకు అదైతే బాగా గుర్తుంది. మీరు కూడా ఇప్పుడు వేరే వాళ్ళు అంటే వేరే యాక్టర్స్ని కానీ దాన్ని చేస్తున్నప్పుడు ఏ రిజర్వేషన్స్ అంటే నీకేమనిపించి ఫస్ట్ చెప్పగానే యువర్ ఓకే విత్ ఐడియా, ఆర్ డిడ్ యూ హ్యావ్ ఎనీ లైక్ రిజర్వేషన్స్ అబౌట్ ఇది ఎలా ఉంటుంది? Genuinely in this whole travel, one of the most key factors for success in this film ఏంటనుకుంటే, ఐ థింక్ జులై అప్పటికి డైరెక్టర్ గారికి నాకు అప్పుడప్పుడే పరిచయం అయింది, సన్ ఆఫ్ సత్యమూర్తికి పరిచయం పెరిగింది. ఐ థింక్ ఈ టైంకి మా ఇద్దరికి ఒక రిథమ్ సెట్ అయింది. ఒక రిథమ్ సెట్ అయ్యి అంటే మా ఇన్ క్లోజ్ డోర్స్ మేము ఒకరికొకరు ఏమైనా చెప్పుకోగలిగా ఒక కంఫర్ట్ వచ్చింది. సో మేమిద్దరం ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని మనకి ఎప్పుడు ఏది ఇన్కన్వీనియన్స్ అయినా కూడా ఒకరికొకరు చెప్పేసుకుందాం సార్. నాకు మొహమాటం పడదు, నాకు మొహమాటం పడద్దు అనేది వన్ ఆఫ్ ద మెయిన్. నాకు ఎందుకో అంటే నేను ఎందుకంటే నాకు కొన్ని భయాలు ఉంటాయి డెఫినెట్లీ. నాకు కూడా చాలా నోలు ఒకరికొకరు చెప్పుకున్నాం ఈ సినిమాలో. అవును, అది నాకు తెలిసి ఇంత సక్సెస్ మేజర్ రీజన్ ఏంటంటే ఇది వద్దు ఆయన నాకు, నేను ఆయనకి ఇద్దరు. మీరు అడిగిన దానికి అసలు ఒక్కసారి కూడా నాకు రిజర్వేషన్ మామూలుగా జనరల్ గా అంటే తన స్టేజ్ సాంగ్స్ కి నేను డాన్స్ చేయటం ఏంటి అసలు మీరు అడిగేదాకా ఇప్పుడు దాకా అసలు మా అడిగింది అసలు రాలా అసలు. అంటే ఇప్పుడు మీ ఫ్యాన్ బేస్ కానీ ఒక స్టేచర్ ఉన్న హీరోలు మా జనరల్గా తెలిపి అంటే ఇది చేయొచ్చా, వీళ్ళకి చేద్దామా, వాళ్ళకి చేయకూడదా, ఏమన్నా చాయిస్ ఉందా, అలా జనరల్గా అంటే దట్ ఈస్ వై పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ మోర్ టుడే బికాస్ దే డింట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఒక స్టార్ అంటే ఒక విధంగా ఉంటుంది. సో ఐ థింక్ ఆ ఏ రిజర్వేషన్ లేకుండా చాలా కూల్గా అండ్ అంత అందంగా చేసినందుకు ఇంకా జనాలు ఇంకా పైకి తీసుకెళ్లారేమో. ఇట్ గోస్ బోత్ వేస్. అంటే మీకు వెరీ సింపుల్ చెప్తాను, ఈ సినిమా మేము ఎక్కువ ఆలోచించుకుంటే షాలోగా చేయాలని బాగా ఫిక్స్ అయ్యాం. సో నేను ఇప్పుడు క్యారెక్టర్గానే ఆలోచించాను, కానీ నేను ఇంకో హీరో సినిమా చేస్తున్నాను, నేను తారక్ పాట చేస్తున్నాను, నేను మహేష్ గారి పాట చేస్తున్నాను, లేకపోతే బావ పాట చేస్తున్నాను, లేదంటే ఇంకో హీరో, నేను ఇది పెట్టుకోలే. ఆ క్యారెక్టర్ సరదాగా ఉంటాడు, సరదా. అదే విధంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ మీరు చూస్తే తిరుపతి గారు, ఆయన ఒక పెద్ద డైరెక్టరు. ఆయన సినిమాలు ఇదేంటి కార్ పేరెంట్స్ ఆర్ఆర్, అదేంటి సార్ రాజమౌళి సినిమా పేర్లు ఉంది, ఆయన సినిమాలో ఇంకో డైరెక్టర్ రెఫరెన్స్ రావటం, నేను ఇంకో హీరో, ఇది 3-4 హీరోలు. సో అంత అంటే ఆయన అంత
ఆయన అంత ఇది పెట్టుకోలేదు, ఇది మనం ఎందుకు ఇంకో డైరెక్టర్ గురించి అంటున్నా, ఆయన ఆ వెయిట్ పెట్టుకోలేదు, నేను ఆ వెయిట్ పెట్టుకోలేదు, సరదాగా చేసాం అంతే. ముచ్చటగా ఎందుకంటే జనాలకు ఆ వెయిట్ ఉండదు. నాకు బాగా నచ్చిన పాట ఉండిపోరాది. అంటే మేము ఫస్ట్ రాసుకున్నప్పుడు నేను అనుకున్నా సరే ఇప్పుడు పూజ లేచి వెళ్ళిపోవాలి, నేను అనుకున్నా ఎట్లాగైనా పూజ లేచి వెళ్ళిపోవాలి. సో అందుకని అజయ్తో ఒక డైలాగ్ చెప్పించా, ఎవరు ఒకళ్ళే ఉండండి అంటే ఆల్రెడీ సుశాంత్ సుశాంత్ తరఫున మాట్లాడడానికి ఇద్దరా మళ్ళీ ఇద్దరు స్పీకర్స్ అనగానే సో దాన్ని ఇమీడియట్లీ పూజ తెలిసి ఓకే దెన్ ఐ లీవ్. సో వెళ్ళిపోతున్నప్పుడు ఏముంటే బాగుంది, నాకు ఉండిపోతే బాగా ఇష్టమైన పాట, నన్ను ఎలాగైనా పెట్టేలేదు. సో దానికి సాంగ్ రిఫరెన్స్ ఉంది. But this was a scene you had thought of before or later? లేటర్ Much. Oh. అక్కడ సో అందుకని నా ఐకానిక్ క్లోజ్ ఏంటంటే పూజ కాస్ట్యూమ్ చాలా బాగుంటుంది. అందులో ఒక స్ట్రైప్డ్ బ్లాక్ ఎగ్జిక్యూటివ్ డ్రెస్ ఉంటుంది, వెళ్తే వెనక్కి తిరిగి చూసేవాడిని. నేను చెప్పలా, తనే పూజ సే సంథింగ్ డూ సంథింగ్, దెన్ ఇమీడియట్లీ షీ డిడ్ ఇట్. నేను ఎప్పుడు నవీన్ చెప్పాను నీ క్లోజ్ మాత్రం తీగని. It's a don't do too much. ముచ్చటగా చేసిన 3వ సినిమాలో ఇంత మైండ్ సెట్ అయ్యి ఇలా ఉంటే మరి 4వదంటే ఏంటి పరిస్థితి? నేనేం చెప్పలేను ఇంకా. మాకు ఏం తెలియదు కూడా. లేదా ఆ బ్యూటీ ఏంటంటే సర్ప్రైజ్, ఫస్ట్ మనకి తెలియటం, తర్వాత జనానికి తెలియటం. మీరు బేసిక్గా నేను అబ్జర్వ్ చేస్తాను రేసు కూడా తర్వాత నుంచి సరైనోడు కానీ లేదంటే ఇప్పుడు మొన్న చేసిన నా పేరు సూర్య కానీ చాలా ట్రూ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్స్లు చేయాలి అనేది ఏదో ఒక లైన్ రాసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే మీ ఫిల్మ్స్ చూస్తుంటే అంటే సినిమా రిజల్ట్ ఏదైనా కావచ్చు, ఎందుకంటే అది అందరి చేతుల్లో ఉండదు. ప్రతి సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఏముండదు, మనం బాగా పని చేయటం వరకు మన చేతుల్లో ఉండగలం అంతే. సో బట్ మీరు రాసుకోవటం మాత్రం లోపల అంటే నేను ఖచ్చితంగా నేను ఎట్లా చేయాలి అంటే ఇది బాగా ట్రూ టు ద క్యారెక్టర్ ఉండాలి. అది హీరోయిజం ఉన్నా నా స్టార్డమ్ దాన్ని డామినేట్ చేయకూడదు అని కాల్ ఏమైనా తీసుకున్నారా? ఎందుకంటే అదే ఈ సినిమాలో మీకు పే చేసి మీకు క్వశ్చన్ అడగాలంటే మీరు లోపల మీరు దాని మీద ఎంత వర్క్ చేశారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఫోన్ కాల్ ఫస్ట్ వచ్చేటప్పుడు సినిమా చాలా బాగుంది, సినిమాలో అందరూ బాగా చేశారు, ఇమ్మీడియట్గా మాట్లాడే మ్యూజిక్ చాలా బాగుంది, తర్వాత ఇమ్మీడియట్గా మాట్లాడే ఫస్ట్ అసలు బన్నీ పర్ఫార్మెన్స్ లేదా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అని ఇంకా అసలు వేరే లెవెల్లో చేశారు. బంటు అనే క్యారెక్టర్ పేరు మాట్లాడుతున్నారు అందరూ. అంటే వెంకటేష్ గారు కూడా పొద్దున్న ఫోన్ చేస్తే అసలు బంటు అని ఆయన క్యారెక్టర్ పేరు మాట్లాడడం నాకు నచ్చింది, బన్నీ అనాల బంటు. సో అలాగే నిన్న ఎవరు చూసి మాట్లాడుతూ ఏమంటారు దాన్ని ఇంటర్వెల్ దగ్గర ఆ నర్సు చచ్చిపోతే పాపం బంటు పరిస్థితి ఏంటి, పాపం వాడి జీవితం ఏమైపోతుంది అని నాకు భయం. సో అంతలా వాళ్ళని అందులోకి తీసుకెళ్ళిపోవటానికి అంటే మీ స్టార్డమ్ని సాక్రిఫైస్ చేయడం చిన్న విషయం కాదు, క్యారెక్టర్ని ముందు పెట్టడం. దానికోసం మీరు కాన్షియస్గా మీరు ఎంత ఎక్సర్సైజ్ చేశారు లాస్ట్ 2-3 years. ఎందుకంటే దాని తాలూకు రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, అది ఇప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కాదు సార్. దీనికి వెరీ సింపుల్ ఏంటంటే సార్, ఇది సినిమాకి సంబంధించిన కాదు, ఇది ఒక సినిమాకి సంబంధించిన కాదు సార్. బేసిక్లీ ఏంటంటే నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం. అందరూ అడుగుతారు మీరు మంచి సినిమా ఎప్పుడు చేస్తారని. నాకు చాలా కోపం వస్తుంది. అంటే ఆఫ్ బీట్ సినిమాల్లో చెత్త సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు ఉంటాయి. కమర్షియల్ సినిమాలో మంచి సినిమాలు ఉంటాయి, చెత్త సినిమాలు ఉంటాయి. నేను ఎప్పటికీ కమర్షియల్ సినిమా చేయాలి. ఎందుకంటే సార్ ఒక యాక్టర్ నుంచి ఒక స్థాయి, ఒక యాక్టర్ నుంచి ఒక స్టార్ అవటం అనేది సార్, ఒక స్టార్ అవటం అనేది అందరూ అంటారు, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు అంటారు 100 గుళ్ళు కట్టుంటే పోయిన జన్మలో ఈ జన్మలో స్టార్ హీరోగా పుడతారని. అంటే అంత లవ్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు, అంతమంది అంత అభిమానం ఉన్నప్పుడు దాన్ని ఆ అభిమాన్ని హోల్డ్ చేసే ప్లాట్ఫామ్ కమర్షియల్ సినిమా సార్. అంత లవ్ని చీప్గా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. సో అంటే కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తా, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా, పిచ్చెక్కిపోయేలాగా. అంటే కమర్షియల్ సినిమా ప్రతి యాక్టర్ అంటే యాక్టర్ అయిపోకు, స్టార్ పర్ఫార్మర్ అవ్వు. అంటే యాక్టర్ అంటే వన్ సింగిల్ జానర్ సినిమాకి చేసేకు. నువ్వు ఇంత స్థాయికి వచ్చిన తర్వాత యాక్టర్గా ఉండు, బట్ వెన్ యూర్ స్టార్ బీ అ స్టార్ పర్ఫార్మర్. ఈ ప్లాట్ఫామ్ మీద దిగిపోయి నేను నాలో యాక్టర్ సైడ్ కూడా ఉన్నాడు, అది ఈ బుట్ట సినిమాలో చూడండి, ఈ పిచ్చ నాకు లేదు.
లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గర నా ఉండే కిక్ performance- ఏంటంటే కమర్షియల్ సినిమా అందరు చూసారు, అందరు ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ మ్యాన్ ఈ ఈ ఈ నేను చెప్పేది ఏంటంటే సినిమాకున్న బ్యూటీ ఏంటంటే సార్, నరేంద్ర మోడీ గారు చూడొచ్చు, చీఫ్ మినిస్టర్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ గారు చూడొచ్చు, ఒక రిక్షా దొక్కి చూసుకోవచ్చు. దిస్ మీడియం ఇస్ అ హెడ్ కౌంట్ మీడియం. ఈ మీడియము ఒక్కొక్కడికి నచ్చాలి. ఎంత మందికి నచ్చితే అంత గొప్ప ఈ మీడియం. ఈ ఎవడు ఎంత గొప్ప కాదు, ఇట్స్ అ హెడ్ కౌంట్ మీడియం. ఇక్కడ అందరు ఈక్వల్. ఎంత ఎక్కువ మంది నచ్చితే, సో ఈ మీడియంలో మనకి ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే మనం అంత గొప్ప సినిమా తీసినట్టు. ఎవడో గొప్పోడు ఒక రివ్యూ రాస్తేనే, ఒక గొప్పోడు మెచ్చుకుంటేనే గొప్ప సినిమా తీసినట్టు కాదు. ఎంతమంది మెచ్చుకుంటే, ఎక్కువ మంది మెచ్చుకుంటే ఎంత ఎక్కువ మంది మెచ్చుకుంటే అంత గొప్ప సినిమా తీసినట్టు నేను నమ్ముతాను. అది నాకు ఇష్టం. ఇది ఈ మాట నేను ఎందుకు అడిగానంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎంత మెచ్యూర్డ్గా, ఎంత సటిల్గా, ఎంత డీప్గా మాట్లాడుతున్నారు. సేమ్ బోర్డ్ రూమ్లో చేసిన అల్లరి దాన్ని అంతలా ఎంజాయ్ చేస్తారు. సీట్లు ఎవడు కూర్చోకుండా. Yeah. చిత్తరాల సిరపడి దగ్గర ఎంత విపరీతంగా మాస్ అని ఏళ్ళు లేచి చప్పట్లు కూడా చేస్తున్నారు. తర్వాత క్లైమాక్స్లో అమ్మా నాన్నల కోసం పిల్లలు ఏమంటారు దాన్ని ఆలోచించరా అని చెప్పినప్పుడు అంత ఆగి ఉంటున్నారు. ఈ బ్యాలెన్స్ తీసుకురావడానికి మీరు చేసిన ఏమంటారు దాని ఎక్సర్సైజ్ ఏంటి? కోరిక సార్. కమర్షియల్ సినిమాలో డిగ్నిటీ తీసుకురావాలి, అంటే గ్రేట్ కమర్షియల్ ఫిల్మ్స్ తీసుకురావాలి. ఒక కమర్షియల్ సినిమాకి మంచి ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలో అవన్నీ యాడ్ చేయాలి. అదొక బ్యాలెన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల వదిలేయాలి, కొన్ని చోట్ల పట్టుకోవాలి. కమర్షియల్ సినిమాని మ్యాక్సిమం డిగ్నిటీ తీసుకురావాలి. అదే నా కోరిక. ఇది అడగాలనిపించింది నాకు. Thank you, ఎందుకంటే sir. చాలా మంది మనసులో ఉన్న క్వశ్చన్ దానికి ఆన్సర్ కావాలనిపించింది, అందుకని అడిగాను. ఓకే, అది నా డీప్ కోరిక. మిత్రులారా మరి దీన్ని తీసుకెళ్తే అలా ముందుకు తీసుకెళ్ళి దీన్ని మమ్మల్ని ఎక్కడ వదిలితే అక్కడ మీరు మేము అక్కడి నుంచి అలాగే కారెక్కి I remembered, I saw one article which says the cleverness with which the names have been kept for each character. చూసారా సార్ అది? Because Valmiki is actually a robber. Yeah. And he has robbed the children. Yeah. And Yashoda, which is Tabu Mam's character, also the whole of Yashoda being the adopted mother of Krishna. Yeah. So every single, there are these subtle stories that you have told within the film. Valmiki and Yashodhara And Ramchandra. Yeah, Bantu and Ramchandra consciously, because you know Valmiki, there are two things. And Valmiki he's a robber, so he robbed the kids. And the second thing is Valmiki is the writer of Ramayana. Yeah. He has written the story of Ramachandra after it happened, but here he is trying to write the story of Ramachandra before it is happening. So that's why I put Valmiki and Ramchandra names అందుకని పెట్టాను. Actually నేను డైలాగ్ కూడా రాసుకున్నా, మరి ఎక్కువైపోతుందని రాయాలంటే. But so people have felt it. Yeah. That is the beauty of it, because there are people and I was like, oh my god, yeah, I didn't realize it's the subtle things that you can do that people realize later and be like, wow, you know. That's the beauty of a blockbuster film. And a blockbuster director writer. Because people start picking small. ఆ డైలాగ్ ఏంటో ఒకసారి నచ్చా. అదేంటంటే నేను అనుకున్న డైలాగ్ అంటే హీరోతో చెప్పిద్దాం. అంటే వాల్మీకి అనేవాడు రాముడి కథ అంతా జరిగిన తర్వాత ఒక రామాయణం ఇలా జరిగిందని రాశాడు. నువ్వు మా నాన్న రామచంద్ర కథ ఇలా జరగాలి అని రాశాడు, అందుకని అలా జరగలేదు. ఎందుకంటే జరిగేది ఎలా జరిగేది అని రాయాలని వాడు ఒక్కడే రాయగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎలా జరగాలో రాయలేరు. జరిగింది రాసుకోవచ్చు అంతే. సో అది చెప్పాలని అది యాక్చువల్గా రాశాను. బట్ అంటే టూ హెవీ అయిపోతుంది, దానికి స్పేస్ కూడా దొరక్క రాయలే. బట్ జనం ఇప్పుడు పూజ చెప్తుంటే నాకు నచ్చింది. Yeah, they've understood it. I mean, that's even more important. I think it's the layers that you add in the film without people realizing. సో ఈ సినిమాలో బేసిక్ పాయింట్ ఎవరి ఫేట్ ఎవరు మార్చలేరు, అది ప్రయత్నించకూడదు, అది అవ్వదు అని మా డైరెక్టర్ గారు చెప్పారు. కానీ ఈ సంక్రాంతి మాత్రం మీ ఎంటర్టైన్మెంట్ అంటే మీ లైఫ్లో ఎంటర్టైన్మెంట్ కోషన్ ఫేట్ని మాత్రం తిరిగి రాశారు, మళ్ళీ రాశారు, అద్భుతంగా రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నవదీప్, నేను ఒక మాట ఫైనల్ మాట చెప్తా, దాంతో ఇది క్లోజ్ చేద్దాం. ఎందుకంటే నువ్వు లక్కీగా యాక్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవటం మూలంగా మా లాంటి రైటర్స్కి ప్రాబ్లం లేకుండా పోయింది. లేదంటే నువ్వు కనుక ఇటువైపు వచ్చుంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయింది. బాగా అప్పుడు గ్యాప్ ఇచ్చాడు కాదు సార్. సో వన్స్ అగైన్ థియేటర్లో మాత్రమే చూడండి, అలవైకుంఠపురంలో. అండ్ సార్ వన్స్ అగైన్ అంటే
ఒక చిన్నదైన ఒక అద్భుతమైన రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షూటింగ్ అప్పుడు అంటే మీరు అంటే కథ రోల్ అవన్నీ పక్కన పెడితే బేసిక్గా ఒక మాట అన్నారు అది అప్పుడు ప్యారిస్లో, మెంటల్గా నువ్వు ఫిట్గా ఉన్నావు, సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, టైం వస్తుంది పర్లేదు అన్నారు సార్. ఐ విల్ రిమెంబర్ దట్ ఆల్వేస్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీ క్యారవాన్లోకి నేను ఎక్కానని చెప్పారు ఆల్రెడీ. యు ఆర్ ఆన్ ద క్యారవాన్ కదా, ఏంటది? నా అంటే క్యారవాన్ కాదు, ఏమంటారు, నా ట్రావెలింగ్లో మీరు ఉన్నారు ఆల్రెడీ, మీ భోగి జాయిన్ అయింది, కలిసి వదలను ఒకసారి కదిలితే లాంగ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకసారి మొత్తం అంటే తెలుగు ప్రేక్షకులకి సినిమా అంటే ఎంత ప్రేమ, సినిమా అంటే ఎంత పిచ్చి, లేదంటే బన్నీ అంటే కానీ త్రివిక్రమ్ గారు అంటే కానీ మీ మీద అంటే మీ సినిమా చూసి మీ మీద ఎంత ప్రేమ ఉందనేది మీకు చెప్తున్నారు, మాకు చెప్తున్నారు. సో ఐ గెస్ వాళ్ళందరి తరపున మీ ఇద్దరికి అందరికీ ఈ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ హ్యాపీ సంక్రాంతి ప్రేక్షకులందరికీ. Thank you. హ్యాపీ సంక్రాంతి.